అందరికీ వందనాలు. నా పేరు వచ్చేసి విక్టర్ బాబు అండి. నా పేరు తగ్గట్టే నా జీవితంలో ఇప్పుడు దాకా అన్ని విజయాలే వచ్చినాయి. మా ఊర్లో నాకు ఇంకో పేరు కూడా ఉందండి, అదేంటంటే బీటెక్ బాబు. ఎందుకంటే మా ఊర్లో ఇప్పటిదాకా బీటెక్ చదివింది చదవబోతుంది నేను ఒక్కనే కాబట్టి మా ఊర్లో అందరూ నన్ను బీటెక్ బాబు అంటారు. ముందు నుంచి అన్ని పరీక్షలు అంతా బాగానే ఉంది, కానీ ఈ లాస్ట్లోకి వచ్చేసరికి బీటెక్లో కొంచెం చెడు స్నేహాలు తిరగటం మొత్తం అలవాటయ్యి కొంచెం అటు ఇటుగా పరీక్షలు అనేవి రాశాను. ఈరోజు కొంచెం ఆ పరీక్షలకి రిజల్ట్స్ వస్తాయి, మరి ఏమైందో తెలియదు. నాకు తెలిసి అటు ఇటుగా కాదులే కానీ పాస్ అయిపోతాను, అన్నీ పాస్ అయిపోతాను. ఎందుకంటే నేను ఆదివారం చర్చికి వెళ్తాను, పరిచయం చేస్తున్నాను, దేవుడు చూసుకుంటాడు, పాస్ చేస్తాడు నన్ను. కాబట్టి నేను పాస్ అయిపోతాను, అటు ఇటుగా కాదు, పాస్ అయిపోతాను ఖచ్చితంగా. లోపల ఫోన్ వస్తుంది. హలో హలో, వినోద్ చెప్పు. హలో రే, రిజల్ట్స్ వచ్చినాయి, ఈరోజు చూసుకున్నావా? మరి ఏమైంది, పాస్ అయ్యావా నువ్వు? మనకి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ చెప్పు అయితే ఫస్ట్. మన గ్యాంగ్ లో అందరు పాస్ అయ్యారా? అట్లయితే ఈ రోజు నైట్ రచ్చే మరి. రద్దు చేద్దాం గాని బ్యాడ్ న్యూస్ చెప్పమంటావా? చెప్పు. నువ్వు ఫెయిల్ అయ్యావా కొంప తీసి? అదేం కాదులేరా, అందరి నంబర్లు ఉన్నాయి కానీ నీ నంబర్ లేదు. సరిగ్గా చూసావా నువ్వు? ఒకసారి సరిగ్గా చూడు. చూసాను రా 2-3 సార్లు, నీ నంబర్ కనిపించలేదు. అవునా, నిజంగానా? మళ్ళీ ఒకసారి చూడు. చూసాను రా. సరే అయితే సారీ, బాయ్. అయ్యో, ఇదేంటి ఇట్లా అయింది? నేను ఫెయిల్ అయ్యానా? ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యానా? ఏం చేయాలి? నేను ఫెయిల్ అయ్యానా? ఏం చేయాలి? నేను ఫెయిల్ అయ్యానా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి నేను ఇప్పుడు? నేను ఫెయిల్ అయ్యానా? చచ్చిపోవాలా? అవును, ఇదేదో మంచి పని లాగుంది, కానీ నేను చచ్చిపోతే ఈ ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు నా గురించి? అవును, ఇదేదో మంచి పని లాగుంది, నేను చచ్చిపోతా. కానీ ఎలా చచ్చిపోవాలి? ఎలా చచ్చిపోవాలి? మీ అమ్మమ్మ నిద్ర మాత్రం ఉన్నాయి కదా, తీసుకొని చచ్చిపో. అవును, మా అమ్మమ్మ ఈ నిద్ర మాత్రం రాసిచ్చారుగా, తీసుకొని చచ్చిపోతాను. చచ్చిపో. అంకులు ఈ మాత్రలు ఇవ్వండి నాకు. ఏం మాత్రాలమ్మా ఇవి? నిద్ర మాత్రలా? అవునండి. డాక్టర్ స్లిప్ లేకుండా ఎవరమ్మా? మా అమ్మమ్మ చావు బతుకుల్లో ఉందండి అక్కడ, కొంచెం త్వరగా ఇస్తే ఇవ్వండి. డాక్టర్ స్లిప్ లేకుండా ఎవరమ్మా? ఒకసారి మీ దగ్గర ఉన్నాయో లేదో చూడండి, ప్రైజ్ అవన్నీ చూసుకొని, కంపెనీ అవన్నీ చూసుకొని నేను తీసుకుంటాను. సరే అమ్మా. ఇదే ఒక్క నిమిషం, ఇదిగోండి తీసుకోండి. వేసుకో 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 వేసుకో. ఇప్పుడు ఈ ఒకటి వేసుకుంటే చచ్చిపోతారా? ఊరికో ఓటేసుకుంటే దగ్గర బస్సు వేసేసుకో. చచ్చిపోదామా? చచ్చిపో చచ్చిపో. ఇంకో మార్గమే లేదా? చచ్చిపో, ఏం లేదు, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. చచ్చిపోవద్దు. దేవా, ఒకసారి నాతో మాట్లాడయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడయ్యా. నా హృదయంలో ఏంటి ప్రార్థన కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. మీ దేవుడు నీ మాట ఏంటో వద్దు. మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం. తండ్రి, ఒకసారి నాతో మాట్లాడండి. నా హృదయంలో ఉన్న ఈ చెడ్డ ఆలోచన తీసివేయమని అడుగుతున్నానయ్యా. మీకే వందనములు, స్తోత్రము తండ్రి. అయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ హస్తాలతో నన్ను ముట్టమని అడుగుతున్నానయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా మనసులో ఉన్న చెడ్డ ఆలోచనను తీసివేయమని అడుగుతున్నానయ్యా. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఒక్కసారి నన్ను ముట్టుకోండి.
ఒకసారి ముట్టుకోండి. బా ఏంటి ఏదో తెలియని ఆసక్తి నాలో ఉంటుంది. ఒకసారి గట్టిగా ప్రార్థన. అయ్యా ఒకసారి నన్ను ముట్టుకోమని అడుగుతున్నాను. ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా మనసులో ఉన్న చెడ్డ ఆలోచన తీసివేయమని అడుగుతున్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అయ్యా నీకే వందనాలు, స్తోత్రము. అతను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నన్ను ముట్టుకోండి, నన్ను స్వస్థపరచండి. నా మనసులో ఉన్న ఈ చెడ్డ ఆలోచనను తీసివేయమని అడుగుతున్నాను. అయ్యో ఎవరిది ఇంత ప్రకాశమానంగా ఉంది? నువ్వు బాధపడకు, దేవుడు నీకు బహుమానము పంపెను. సత్యమైన దారిని కట్టుకొనుము, నీతి అను వైపును తొడుగుకొనుము. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడును తొడుగుకొని నిలవమను. ఇవన్నీ కాక విశ్వాసమని దారులను పట్టుకొని దీనితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తి నొందుదురు. ఈ రక్షణమును శిరస్త్రాణమును పెట్టుకుని దేవుడి వాక్యము ఆత్మకంఠమును తెలుసుకొని అబ్బో ఏయో మెరుస్తున్నాయా? నీకన్నా బాగా మెరుస్తున్నాయి కదా. ఏమిటి ఇది? బరే కింద బరే అయ్యి. ఓ సాతానా, నీవు నన్ను ఏం చేయలేవు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఏ లేడు, నేనే నీ కళ్ళు ముందు ఉన్నాను. తీసే పారే, అది పారే. నువ్వు నన్నేమి చేయలేవు. పారే మన్నాను, పారే. నా దేవునికి ఒకసారి ప్రార్థన చేసుకుంటాను. పట్టు తీడు, నన్ను మోసం చేయ పుస్తకాన్ని ఆడుకుంటాడే, వేరే ఆత్మను పట్టుకుంటా. ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియును మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. ఆమె ఈ చిన్న స్కిట్ ని మీరందరూ చూసి ఆస్వాదించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను.